హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యోబు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి పాస్టర్ గారు చెప్తారు. మీకు కూడా చిన్న కష్టం వచ్చినంటే ఏమనుకుంటారంటే నేను కూడా యోబులాగా కష్టపడుతున్నాను అనుకుంటారు. ఒకటిదే, యోబులాగా ఈ లోకంలో ఎవ్వడూ కష్టపడలేదండి. యోబుకు వచ్చిన కష్టం ఇంతంత కష్టం కాదు. ఒక్క రోజులోనే పశువులన్నీ చచ్చిపోయినాయి, బిజినెస్ అంతా, వ్యాపారం అంతా పోయింది, ఆస్తులన్నీ పోయాయి, పోయినాయి. 10 మంది బిడ్డలు ఒక్కరోజు చచ్చిపోయారు. 10 మంది బిడ్డలు కూడా ఒకే రోజు చనిపోయారు. 7 కుమారులు 3 కుమార్తెలు. ఇంకెలాగుంటుంది చెప్పండి ఆ మనిషి పరిస్థితి? ఆ కబురు తెలిసిన వెంటనే యోబు ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. సాతానా, నువ్వు నిష్కారణంగా నా సేవకుడిని శోధించావు. చూడు, నా సేవకుడు యథార్థతను విడవడు అంటే సాతాను ఇంకా బాధ పెడతానికి నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కదా, నువ్వు ఆరోగ్యం తీసివేయి, నీ ముఖం మీద తిట్టకపోతే అడుగో అని సవాల్ చేశాడంట అపవాది. చూసుకోపో అంటే ఒళ్ళంతా అతనికి దద్దుర్లు వచ్చేసాయి. కుష్ఠరోగం అనుకునే వాళ్ళం పూర్వకాలం. కుష్ఠరోగం దురద రాదండి, కుష్ఠరోగము స్పర్శ ఉండదు, అది సోరియాసిస్. ఇప్పుడు అందరికీ తెలుసు సోరియాసిస్ అంటే ఏంటి? స్కిన్ అలా ఊడిపోతూనే ఉంటుంది, 24 గంటలు గోకి 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 పుండైపోద్ది, మంట పుడుతూనే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మనిషి కూర్చోలేడు, తినలేడు, పడుకోలేడు. భయంకరమైన స్కిన్ అలర్జీ, స్కిన్ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి. దాంతో బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడంట ఆ దొరదను. కానీ ఏమి దేవుణ్ణి దూషించలేదు. ఇంకొక ఆమె మిగిలిపోయింది. ఎవరామె? భార్య వచ్చేముంది, నేను గోకుతాను ఉండండి అందా. మీకు ఎంత విశ్వాసం అండి? మీకు అన్నంత విశ్వాసం నాకు లేదండి. మీరు చాలా గొప్ప దేవుని సేవకుడండి, చాలా సంతోషం అండి, నన్ను కూడా కొంచెం మీ బాధలో పాలు పంపులు పొందనివ్వండి, నేను గోకుతానులేండి అందా. అనలేదండి. ఏమంది? ఇంకా నీ యథార్థతను వదలవా? ఎప్పుడు దేవుడు 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 అంటావేంటయ్యా? దేవుణ్ణి దూషించి మరణం కమ్మం, దేవుణ్ణి దూషించి చావరాదా? ఎప్పుడు దేవుణ్ణి దూషించకండి. దేవుణ్ణి దూషించేవారు మరణాన్ని స్నేహిస్తారు. నీకొచ్చిన కష్టాలను బట్టి కానీ శ్రమలను బట్టి కానీ దేవుణ్ణి దూషించొద్దు, దేవుని మీద సందేహం ఉంచొద్దు. దేవుణ్ణి దూషించు అని భార్య రెచ్చగొడితే, మీకు తెలుసా తెలియదమ్మా, ఇక్కడ ఉన్న స్త్రీలందరూ నా మాట వినండి, వింటున్నారా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు. నిజంగా ఒక సరైన పురుషుడు ప్రపంచమంతా ఎదురు తిరిగినా కూడా ఎదిరించగలడు. కానీ ఇంటిలో భార్య ఎదురు తిరిగితే మాత్రం పిచ్చోడైపోతాడు, తాగుబోతాడైపోతాడు, వ్యభిచారైపోతాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. విజయవాడలో గెట్ టుగెదర్లు పెడుతున్నప్పుడు వారం వారం ఎవరో ఒకళ్ళు చెప్పేవారు, ఏమండి మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, త్వరగా వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఇంతకుముందు ఆడవాళ్ళు వెళ్ళిపోయేవారు కదమ్మా, ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంట్లో నుంచి. ఏంటంటే మీరు అంత తీసుకిచ్చేస్తున్నారు, ఇంటికి వస్తే భార్య తరివేస్తుంది, మరి ఏం చేస్తాడు ఆయన? ఏంటండి ఇంటికి భర్త వచ్చేటప్పటికి అక్కడ దేవుని సన్నిధి ఉంచండి. మీరు విశ్వాసులైతే నీ భర్త నీ భక్తిని చూసి నీ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నాకు కావాలి అనాథట్టుగా జీవించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. యోబు భార్య అన్నీ అనుభవించి అంత సంతోషించిన ఆమె కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయింది, భర్త బాధను చూడలేకపోయింది. మా దేవుడిని దూషించి చావరాదా అంటే, ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు అయితే ఏమన్నాలని, నేనైతే ఏముందని తెలుసా, చంపుతానే, ముందు నిన్ను చంపి ఆ తర్వాత నేను చేస్తాను, ఎందుకు వచ్చి దరిద్ర బతుకులు ఇయ్యే. పిల్లలు ఎట్టగా తెచ్చారు కదా, ముందు నిన్ను చంపి నేను చేస్తానని ఇద్దరు కలిసి విషయం తెచ్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు చూడండి, ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలకి విషం ఇచ్చుకొని కూర్చోబెట్టుకొని చంపుకుంటున్నారు చూడండి. నిరీక్షణ లేని జనం. యోబు అలా అనలేదు. ఏమన్నాడండి?
మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా. దేవుని యొద్ద నుండి మేలేనా, కీడు అనుభవించద్దా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకు. ఆ మాట యోబు భార్య మళ్ళీ తిరిగి మాట్లాడలేదండి. మాట్లాడిందా? నిజమే, నేను మూర్ఖురాలుగా మాట్లాడాను, నోరు మూసుకుంది. అమ్మగారింటికి వెళ్ళిందో ఆయన పక్కనే ఉందో మనకు తెలియదు. కానీ 42వ అధ్యాయం యోబు గ్రంథంలోకి వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ యోబుకు తిరిగి అంతా ఇచ్చినప్పుడు, పోగొట్టుకున్న ఆస్తి అంతా 2 అంతలు ఇచ్చినప్పుడు, పోగొట్టుకున్న 10 మంది పిల్లలకు బదులు మరి 10 మంది పిల్లల్ని ఇచ్చినప్పుడు, 2 అంతల ఆశీర్వాదం అన్నప్పుడు ఆ 10 మంది పిల్లలు ఎవరికి పుట్టారో తెలుసా మీకు? అదే భార్య అమ్మ, రెండో భార్య కాదు, అదే భార్య. ఆమె మళ్ళీ భర్త దగ్గర తిరిగి వచ్చింది. బైబిల్లో స్పష్టంగా ఉందండి. యోబు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చి 10 మంది కుమార్తెలు, 20 మంది కుమార్తెలను, 20 మంది బిడ్డలను ఇచ్చాను, 2 భార్యలను ఇచ్చాను లేదు. అక్కడ 10 మంది బిడ్డలను ఇచ్చాడు. అదే భార్య బుద్ధి తెచ్చుకుంది, విశ్వాసం ఉంచుకుంది, కుటుంబాన్ని కట్టుకుంది, బిడ్డలను పొందింది, పోగొట్టుకున్నవన్నీ సంపాదించింది. గద్దింపు విని తిరగండి. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో పాపము మీద విడుదల లేకుండానే దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో సగం సగం భక్తిలో ఉంటున్నాం కనుక సమస్యలు ఇంకా ఉంటూనే ఉన్నాయి, రోగాలు ఇంకా ఉంటూనే ఉన్నాయి, చెడుగు ఇంకా వెంటాడుతూనే ఉంది. దానివల్ల కష్టము, కరువు, నిందలు, బాధలు, విచ్ఛిన్నలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం జరుగుతూ ఉందండి. యోబు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, కుటుంబం కట్టబడింది, పోగొట్టుకోవడమన్నీ తిరిగి పొందాడు. నమ్మండి, మన జీవితాలలో ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు దీవెన అక్కడ ఉందండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. మా జీవితాలలో అపవాది సంచరించడానికి, అపవాది ప్రభావం మా మీద ఉండడానికి వీల్లేదయ్యా. మేము మీ సొత్తునైనా, నీ పక్షంలోనైనా మేము పోరాడినట్లుగా మాకు విశ్వాసము దయచేయము. పరిశుద్ధాత్మ కార్యములు ఒక్కొక్కరి జీవితములో, ఒక్కొక్క విభాగములో, ఒక్కొక్క విషయములో కొరతలన్నీ తీర్చబడిన వారిగా, కొదువులన్నీ తీర్చబడిన వారిగా, రోగములంటి నుండి స్వస్థత పొందిన వారిగా, అన్నిటికంటే ముఖ్యముగా మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, పాప బంధకములలో ఉన్నవారు విడిపించబడి రక్షించబడినట్లుగా, అనేకుల పేర్లు నీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా, నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని